వెల్కమ్ టు ది లియో. రాష్ట్రంలో ఎన్నికలు దగ్గర పడే కొంది ప్రజలు అందరూ కూడా సర్వేల మీద ఆసక్తి చూపిస్తారు. తాజాగా రైజ్ ఒక సంచలనాత్మక సర్వేనైతే విడుదల చేయడం జరిగింది. గతంలో కూడా అనేక సర్వేలు తుది ఫలితాలకు దగ్గరగా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఈ సర్వే మీద రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక ఉత్కంఠ ఏర్పడింది. ప్రతి కాన్స్టిట్యున్సీకి సంబంధించి ఎవరు గెలుస్తారు, ఎక్కడ టైట్ ఫైట్ ఉంది, ఎక్కడ కీన్ కంటెస్ట్ ఉందనేది చాలా స్పష్టంగా దాదాపుగా 2 లక్షల శాంపిల్స్ తీసుకుని 169 నియోజకవర్గాల్లో క్షుణ్ణంగా చేసినటువంటి సర్వే. దీనికి సంబంధించి అసలు ఏ నియోజకవర్గానికి ఎంత ఉంది ఏంటనేది మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాం. సో ఇక రైజ్కి సంబంధించి లోక్సభ సెగ్మెంట్, అలాగే కాన్స్టిట్యున్సీ, కరెంట్ స్టేటస్, అలాగే రిజల్ట్ అంటే ఎడ్జ్ ఎవరికి ఉందనేది కూడా చాలా స్పష్టంగా ఇచ్చారు. ఇక మనం శ్రీకాకుళం నుంచి వస్తే ఇచ్చాపురం ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ ఉంది, బట్ టీడీపీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. ఇక పలాస ప్రస్తుతానికి టైట్ ఫైట్ ఉంది, బట్ వైసీపీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. టెక్కలి తెలుగుదేశం పార్టీకి ప్రస్తుతానికి అయితే తెలుగుదేశం పార్టీ ఉంది, బట్ రిజల్ట్ కూడా తెలుగుదేశం పార్టీకి వస్తుంది. ఇక నరసరావుపేట అయితే టైట్ ఫైట్ ఉంది, బట్ రిజల్ట్ మాత్రం చెప్పలేని పరిస్థితి. ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి, కీన్ కంటెస్ట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక శ్రీకాకుళం అయితే ప్రస్తుతానికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకే వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది. ఇక ఆమదాల వలస వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కరెంట్ స్టేటస్ టీడీపీకే ఉంది, అలాగే రిజల్ట్ కూడా టీడీపీకే వస్తుంది. ఇక పాతపట్నం వచ్చేటప్పటికి కరెంట్ స్టేటస్ తెలుగుదేశం పార్టీ, రిజల్ట్ కూడా తెలుగుదేశం పార్టీ. అంటే మొత్తంగా శ్రీకాకుళాన్ని మనం కన్నా ఫైనల్ రిజల్ట్ని కన్నా ఒకసారి మనం బేస్ చేసుకుని చూసుకుంటే 6 టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, 1 వైఎస్ఆర్సీపీ, 1 మాత్రం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి అయితే ఉంది. ఇక విజయనగరానికి వచ్చేద్దాం. ఒకసారి రాజంకి వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. హెచ్ఆర్లో వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ రిజల్ట్ మాత్రం చెప్పలేని పరిస్థితి, కీన్ కంటెస్ట్ ఉంది. ఇక బొబ్బిలి తెలుగుదేశం పార్టీ ఉంది, ఇక్కడ ఫైనల్ రిజల్ట్ కూడా తెలుగుదేశం పార్టీకి రానుంది. ఇక చీపురుపల్లి వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక విజయనగరం టైట్ ఫైట్ ఉంది, బట్ టీడీపీ పార్టీకి ఎడ్జ్ ఉంది. ఇక నెల్లిమర్లో వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ రిజల్ట్ మాత్రం చెప్పలేని పరిస్థితి, చివరి వరకు అంటే దేనికి ఎడ్జ్ వస్తుంది అనేది చెప్పలేని పరిస్థితి. ఇక గజపతి నగరం వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ వైఎస్ఆర్సీపీకి అయితే ఎడ్జ్ వచ్చే అవకాశం ఉంది. మొత్తంగా చూసుకుంటే 3 టీడీపీకి, 2 వైఎస్ఆర్సీపీకి, 1 మాత్రం కీన్ కంటెస్ట్ అయితే తెలుస్తుంది, 1 మాత్రం రిజల్ట్, 2 మాత్రం కీన్ కంటెస్ట్ అయితే ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇకపోతే అరకు వచ్చేటప్పటికి పార్వతీపురం వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ వైఎస్ఆర్సీపీకి అయితే ఎడ్జ్ కనపడుతుంది. ఇక పాలకొండ వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ రిజల్ట్ చెప్పలేని పరిస్థితి, కీన్ కంటెస్ట్ ఏ పార్టీకి ఎడ్జ్ అనేది మనం చెప్పలేని పరిస్థితి. ఇక కురుపాం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది, బట్ ఫైనల్గా కూడా వైఎస్ఆర్సీపీకే ఉంటుంది. ఇక సాలూరు వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైఎస్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక పాడేరుకు వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీ, ఫైనల్ రిజల్ట్ మాత్రం తెలుగుదేశం పార్టీకి గెలిచే అవకాశం ఉందని చెప్తున్నారు. ఇక అరకు టైట్ ఫైట్ ఉంది, బట్ ఇక్కడ చెప్పలేని పరిస్థితి, మొన్నటి వరకు వైసీపీకి ఎడ్జ్ ఉంది, కానీ ప్రస్తుతానికైతే టైట్ ఫైట్ అయింది. ఈ నేపథ్యంలో చెప్పలేని పరిస్థితి ఏర్పడింది. ఇక రంపచోడవరం వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి ఉంది, ఇది వైఎస్ఆర్సీపీ కొంచుకోటగా చెప్పుకోవచ్చు మనం. ఇది ఫైనల్ రిజల్ట్ కూడా వైఎస్ఆర్సీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందులో మనం అరకు చూసుకుంటే 1, 2, 3 అయితే 4 అయితే వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, 1 తెలుగుదేశం పార్టీ, బట్ 2 మాత్రం ఇప్పుడే ఏమీ చెప్పలేని పరిస్థితి అయితే మనకి కనపడుతుంది. అక్కడ కొద్దిగా మెజార్టీ వైసీపీకి ఉందని చెప్పుకోవచ్చు. ఇక విశాఖపట్నం వచ్చేటప్పటికి నార్త్లో భీమిలో వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి ఉంది, అలాగే శృంగవరపుకోట వచ్చేటప్పటికి పూర్తిగా తెలుగుదేశం పార్టీకే ఉంది. ఇక గాజువాక్ వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తులో వాళ్లే మెజార్టీ ఎడ్జ్ సాధించే అవకాశం ఉంది. ఇక విశాఖ ఈస్ట్ తెలుగుదేశం పార్టీకి ఉంది, అది కూడా తెలుగుదేశం పార్టీయే. విశాఖ వెస్ట్ తెలుగుదేశం పార్టీకి ఉంది, ఇది కూడా తెలుగుదేశం పార్టీయే. బట్ విశాఖ సౌత్ అయితే ప్రస్తుతానికి ఏమీ చెప్పలేని పరిస్థితి, కానీ బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఆల్రెడీ గతంలో ఈస్ట్, వెస్ట్, నార్త్, సౌత్ ఈ 4 కూడా తెలుగుదేశం పార్టీ గెలుచుకుంది, చెప్పలేని పరిస్థితి. ఇక విశాఖ నార్త్ టైట్ ఫైట్ ఉంది, ఇప్పుడే రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. అంటే విశాఖను రాజధానిగా జగన్మోహన్ రెడ్డి ప్రకటించినప్పటికీ కూడా వారికి పెద్దగా ఎడ్జ్ అయితే ఏమీ వచ్చినట్టు కనపట్లేదు. ఇక మొత్తంగా విశాఖపట్నంలో సీట్లు కన్నా మనం చూసుకుంటే 2, 3, 4, 6 టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, టీడీపీ జనసేన పొత్తు మీద. 1 మాత్రం కీన్ కంటెస్టెంట్ చెప్పలేని పరిస్థితి ఉంది. ఇక వైసీపీకి ఇక్కడ పెద్ద సీట్లే వచ్చే అవకాశం లేదని చెప్పుకోవచ్చు. ఇక అనకాపల్లికి వచ్చేటప్పటికి చోడవరం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇక మడుగులో వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. అనకాపల్లి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది. ఇక పెందుర్తి ప్రస్తుతానికైతే తెలుగుదేశం జనసేన పొత్తు మీద ఉంది, ఫైనల్గా కూడా దానికే వచ్చే అవకాశం ఉంది. ఇక యలమంచిలో వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఇప్పుడే రిజల్ట్ అయితే మనం చెప్పలేని పరిస్థితి. ఇక
పాయకరావుపేట వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది. బట్ ఇప్పుడే రిజల్ట్ మాత్రం అంటే ఏ పార్టీకి ఎడ్జ్ వచ్చే అవకాశం ఉందని మనం చెప్పలేని పరిస్థితి. ఇక నర్సీపట్నం మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. ఇక ఇందులో మొత్తం అనకాపల్లిలో కానీ మనం మొత్తం చూసుకుంటే 1, 2, 3, 4 టీడీపీకి వచ్చే అవకాశం ఉంది, 1 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, 2 మాత్రం కీన్ కంటెస్టెంట్. ఇప్పుడే మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక కాకినాడకు వచ్చేటప్పటికి తుని ప్రస్తుతానికైతే కీన్ కంటెస్టెంట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ప్రతిపాడు వచ్చేటప్పటికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక పిఠాపురం వచ్చేటప్పటికి టీడీపీ జనసేన మీద పూర్తిగా ఉంది. ఇక కాకినాడ రూరల్ వచ్చేటప్పటికి ప్రస్తుతానికి అయితే కీన్ కంటెస్టెంట్ చెప్పలేని పరిస్థితి, బట్ ఎడ్జ్ మాత్రం జనసేన టీడీపీ పొత్తు మీద వచ్చే అవకాశం ఉంది. పెద్దాపురం వచ్చేటప్పటికి ప్రస్తుతానికి టైట్ కీన్ కంటెస్ట్ ఉంది, చెప్పలేని పరిస్థితి, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి రావచ్చు. ఇక కాకినాడ సిటీ ప్రస్తుతానికి టైట్ ఫైట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం ఎవరికనేది మనం ఇప్పుడే చెప్పలేని పరిస్థితి. జగ్గంపేట వచ్చేటప్పటికి ప్రస్తుతానికి ఏమీ చెప్పలేని పరిస్థితి, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. సో ఇలా చూసుకున్నట్టయితే 1, 2 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, 4 టీడీపీ జనసేన పొత్తు మీద వచ్చే అవకాశం ఉంది, బట్ 1 మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. ఇక రాజమండ్రికి వచ్చేటప్పటికి అనపర్తి చూసుకుంటే మనం వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఉంది. రాజానగరం వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్, బట్ ఫైనల్ రిజల్ట్ కూడా మనం చెప్పలేని పరిస్థితి. రాజమండ్రి సిటీ కూడా ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్, ఫైనల్ రిజల్ట్ కూడా మనం చెప్పలేని పరిస్థితి. రాజమండ్రి రూరల్ మాత్రం టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకునే అవకాశం ఉంది. కొవ్వూరుకు వచ్చేటప్పటికి ప్రస్తుతానికైతే కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి కనపడుతున్నట్టుగా తెలుస్తుంది. ఇక నిడదవోలు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి తెలుగుదేశం పార్టీకే పూర్తిగా మెజార్టీ ఉంది. గోపాలపురం కూడా ఈసారి తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. మొన్న వైసీపీ గెలుచుకున్నటువంటి స్థానం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ గెలుచుకునేటట్టయితే కనపడుతుంది. ఇక రాజమండ్రి మొత్తంగా చూసుకున్నట్టయితే మనం వైసీపీకి 2, టీడీపీ జనసేనకు 3 వచ్చే అవకాశం ఉంది, బట్ 2 స్థానాలు మాత్రం మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక అమలాపురం వచ్చేటప్పటికి అమలాపురం కానీ మనం చూసుకుంటే ఒకసారి రంపచోడవరంలో కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి. ముమ్మిడివరం వచ్చేటప్పటికి టీడీపీ జనసేనకు పూర్తిగా ఉంది, అలాగే అమలాపురం కూడా టీడీపీ జనసేన, రాజోలు టీడీపీ జనసేన, గన్నవరం పూర్తిగా టీడీపీ జనసేన ఉంది. ఇక కొత్తపేటలో మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. ఇక మండపేట కూడా టీడీపీకి పూర్తిగా ఎడ్జ్ ఉన్న నేపథ్యంగా చూసుకోవచ్చు. అంటే మొత్తంగా అమలాపురం పార్లమెంట్ పరిధిలో కానీ మనం చూసుకుంటే 1, 2, 3, 4, 5, 6 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, 1 మాత్రం వైసీపీ, అది కూడా రంపచోడవరం గెలుచుకునే అవకాశం కనపడుతుంది. ఇక నరసరావుపేటకు వచ్చేటప్పటికి ఆచంట తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఉంది. ఇక భీమవరం మాత్రం ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి, బట్ ఎడ్జ్ మాత్రం జనసేనకి పవన్ కళ్యాణ్ పోటీ చేయొచ్చు బహుశా అక్కడ. నరసాపూర్ వచ్చేటప్పటికి జనసేనకి టీడీపీ జనసేన పొత్తు మీద ఉంది, పాలకోలు కూడా టీడీపీ జనసేన పొత్తు మీద ఉంది. ఇక తాడేపల్లి కూడా మాత్రం ప్రస్తుతానికి చెప్పలేని పరిస్థితి, ఫైనల్ రిజల్ట్ కూడా ఎవరికి ఎడ్జ్ అనేది మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితి. తణుకు వచ్చేటప్పటికి కూడా కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ ఎవరికి అనేది కూడా ఇంకా చెప్పలేని పరిస్థితి, అభ్యర్థులు కూడా ఖరారు కాలేదు అక్కడ. ఇక ఉండి అనేది తెలుగుదేశం పార్టీ ఆల్రెడీ మనం గెలుచుకున్నదే, సో ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీకే అక్కడ ఉందని చెప్పుకోవచ్చు. మొత్తంగా నరసాపురంలో కానీ మనం ఒకసారి తీసుకుంటే 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, 2 మాత్రం చెప్పలేని పరిస్థితి కీన్ కంటెస్ట్ అయితే ఉంది. ఇక ఏలూరుకి వచ్చేటప్పటికి ఉంగుటూరు కీన్ కంటెస్ట్ ఉంది, బట్ టీడీపీ జనసేన పొత్తు మీద గెలుస్తారు. దెందులూరుకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, ఫైనల్ రిజల్ట్ కూడా చెప్పలేని పరిస్థితి చింతమనేని ప్రభాకర్ది. ఏలూరుకు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక పోలవరం అయితే ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్, బట్ తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది. 2014లో గెలిచి 19లో తెలుగుదేశం పార్టీ అయితే ఓడిపోయింది. ఇక చింతలపూడి అయితే పూర్తిగా ఈసారి మొన్న కూడా వైసీపీ గెలిచింది, అది తెలుగుదేశం పార్టీకి అయితే క్లీన్ కంటెస్ట్ ఉంది టీడీపీ జనసేనకి. నూజివీడు మాత్రం ప్రస్తుతానికి ఏమీ చెప్పలేని పరిస్థితి. ఇక కైకలూరు కూడా టీడీపీ జనసేన పొత్తు మీద గెలుచుకోవడం జరిగింది. సో ఇక ఏలూరు సెగ్మెంట్ పరిధిలో కానీ మనం ఒకసారి చూసుకుంటే 4 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 1 మాత్రం వైసీపీ గెలిచే అవకాశం ఉంది, బట్ 2 మాత్రం మనం రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. ఇక విజయవాడ చూసుకుంటే మనం తిరువూరుకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. విజయవాడ వెస్ట్ కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. విజయవాడ ఈస్ట్ మాత్రం పూర్తిగా టీడీపీ జనసేన, విజయవాడ సెంట్రల్ కూడా టీడీపీ జనసేన గెలుచుకునే అవకాశం ఉంది. మైలవరం కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. ఇక నందిగామ తెలుగుదేశం పార్టీకి పూర్తిగా గెలుచుకునే అవకాశం ఉంది, ఎస్సీ రిజర్వ్డ్ నియోజకవర్గం. ఇక జగ్గయ్యపేట కూడా పూర్తిగా టీడీపీ జనసేన పొత్తు మీద ఉన్నట్టుగా తెలుసుకోవచ్చు. మొత్తంగా విజయవాడ గానే మనం చూసుకుంటే 2 వైఎస్ఆర్సీపీ గెలుచుకునే అవకాశం ఉంది, 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇక మచిలీపట్నం వచ్చేటప్పటికి గన్నవరం పూర్తిగా తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం ఉంది. గుడివాడ కొడాలి నాని కాన్స్టిట్యున్సీ ఇప్పుడు చెప్పలేని పరిస్థితి. సో వైసీపీకి ఇక్కడ ఎడ్జ్ లేదు, టఫ్ ఫైట్ నడుస్తుంది, బట్ ఫైనల్గా ఇప్పటికిప్పుడు మనం రిజల్ట్ అయితే చెప్పలేని పరిస్థితి.
పెడానాకు వచ్చేటప్పటికి టీడీపీ జనసేన పొత్తు మీద ఉంది. అవనగడ్డ కూడా పూర్తిగా టీడీపీ జనసేన పొత్తు మీద ఉంది. పెనమలూరు వచ్చేటప్పటికి టీడీపీకే ఉంది పూర్తిగా. పామర్రు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి ఇప్పటికిప్పుడైతే మనం రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. సో మొత్తంగా మచిలీపట్నంలో మనం కనుక చూసుకున్నట్టయితే మొత్తం 5 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 2 మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. ఇక గుంటూరుకు వచ్చేటప్పటికి తాడికొండ మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఉండవల్లి శ్రీదేవి కాన్స్టిట్యున్సీ ప్రస్తుతానికి కీన్ కంటెస్ట్ ఉంది. మంగళగిరి పూర్తిగా టీడీపీ వశమైపోయింది. నారా లోకేష్ పోటీ చేస్తున్నటువంటి మంగళగిరి ఈసారి పూర్తిగా తెలుగుదేశం పార్టీ వైపు తిరిగిపోయింది. ఇక అందులో ఎటువంటి సందేహం అయితే లేదు. ప్రతిపాడు వచ్చేటప్పటికి తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఉంది. ఇక పొన్నూరు వచ్చేటప్పటికి టీడీపీ పూర్తిగా ఉంది. తెనాలి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ జనసేనకు వచ్చే అవకాశం ఉంది. గుంటూరు వెస్ట్ కీన్ కంటెస్టెంట్, ఇప్పటికిప్పుడు కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి వచ్చే అవకాశం ఉంది. గుంటూరు ఈస్ట్ ప్రస్తుతానికి కీన్ కంటెస్టెంట్, బట్ వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. సో ఇప్పుడు కనుక మనం గుంటూరు మొత్తంగా మనం కనుక పరిశీలించుకున్నట్టయితే 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం ఉంది, 1 వైసీపీ గెలుచుకునే అవకాశం ఉంది, 1 మాత్రం కీన్ కంటెస్ట్ మనం ఇప్పటికిప్పుడు చెప్పలేని పరిస్థితిగా. నరసరావుపేటకు వచ్చేటప్పటికి పెదకూరపాడు పూర్తిగా తెలుగుదేశం పార్టీ, చిలకలూరిపేట పూర్తిగా తెలుగుదేశం పార్టీ, నరసరావుపేట వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉన్నట్టు తెలుస్తుంది. సత్తెనపల్లి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక వినుకొండ కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి. గురజాల కీన్ కంటెస్టెంట్, ప్రస్తుతానికి రిజల్ట్ మనం చెప్పలేని పరిస్థితి. మాచర్లో కూడా సేమ్ కీన్ కంటెస్టెంట్, రిజల్ట్ అయితే చెప్పలేని పరిస్థితి. సో నరసరావుపేట కానీ మొత్తంగా మనం తీసుకుంటే మొత్తంగా 4 తెలుగుదేశం పార్టీ, 1 వైసీపీ గెలిచే అవకాశం ఉంది, బట్ 2 మాత్రం మనం చెప్పలేని పరిస్థితి. ఇక బాపట్లకు వచ్చేటప్పటికి వేమూరు తెలుగుదేశం పార్టీకి పూర్తిగా ఉంది. బాపట్ల వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. రేపల్లె పూర్తిగా టీడీపీకి ఉంది. పర్చూరు పూర్తిగా టీడీపీకి ఉంది. అద్దంకి పూర్తిగా టీడీపీకి ఉంది. ఇక చీరాల మాత్రం ఇప్పటికిప్పుడు మనం రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. సో సంతనోతలపాడు వచ్చేటప్పటికి ప్రస్తుతానికి కీన్ కంటెస్ట్ ఉంది, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి వచ్చే అవకాశం అయితే తెలుస్తుంది. సో మొత్తంగా మనం బాపట్ల కానీ తీసుకున్నట్టయితే 5 తెలుగుదేశం పార్టీ, 1 వైసీపీ, 1 మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక ఒంగోలు ఎర్రగొండపాలెం వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ. దర్శి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ. ఒంగోలు టీడీపీకి పూర్తిగా ఉంది. కొండేపి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ తెలుగుదేశం పార్టీకి ఎడ్జ్ అయితే వచ్చే అవకాశం ఉంది. ఇక మార్కాపురం కీన్ కంటెస్టెంట్, ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకే. గిద్దలూరు కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి. కనిగిరి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది. అంటే ప్రస్తుతానికి ఈ కాన్స్టిట్యున్సీలో ఇప్పటికిప్పుడు మన రిజల్ట్ చెప్పలేకపోయినా, బట్ ఫైనల్గా మాత్రం ఎలక్షన్ నాటికి అది ఎడ్జ్ మాత్రం వాటికి మారే అవకాశం ఉంది. సో ఒంగోలు పరిధిలో కానీ మనం మొత్తంగా చూసుకున్నట్టయితే 2 వైఎస్ఆర్సీపీ అలాగే 5 తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం అయితే మనకు కనపడుతుంది. ఇక నెల్లూరు కందుకూరుకు వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఎడ్జ్ ఉంది. కావలి కీన్ కంటెస్టెంట్, బట్ టీడీపీకి ఎడ్జ్ ఉంది. ఆత్మకూరు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ టీడీపీకి ఎడ్జ్ ఉంది. కొవ్వూరుకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, ప్రస్తుతానికి ఏమి మనం రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. నెల్లూరు సిటీకి వచ్చేటప్పటికి మాత్రం టీడీపీకి వచ్చేసింది. నెల్లూరు సిటీ అంటే మంత్రి ఎక్స్ మినిస్టర్ నారాయణ గారు పోటీ చేసే కాన్స్టిట్యున్సీ అది. సో నెల్లూరు రూరల్ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ టీడీపీకి అయితే ఎడ్జ్ ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇక ఉదయగిరి కీన్ కంటెస్టెంట్, ఇక్కడ చెప్పలేని పరిస్థితి. సో ఇక్కడ కానీ మనం నెల్లూరు పరిధిలో కానీ మనం ఒకసారి చూసుకుంటే 4 తెలుగుదేశం పార్టీ, 1 వైసీపీతో పాటు 2 కీన్ కంటెస్టెంట్ అయితే మనకి తెలుస్తుంది. ఇక తిరుపతికి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ టీడీపీకి ఉంది. సర్వేపల్లి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. సుళ్ళూరుపేట వచ్చేటప్పటికి వైఎస్ఆర్సీపీకి పూర్తిగా ఉంది. వెంకటగిరి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. గూడూరు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. శ్రీకాళహస్తి మాత్రం కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీకి ఉంది. సత్యవేడు వైఎస్ఆర్సీపీకి ఉంది, పూర్తిగా వైఎస్ఆర్సీపీకి ఉంది. సో ఇక్కడ పూర్తిగా వైసీపీ ఆధిపత్యం కనపడుతుంది. ఇక తిరుపతిలో మొత్తంగా చూసుకున్నట్టయితే 5 వైఎస్ఆర్సీపీ, 2 మాత్రం తెలుగుదేశం పార్టీ గెలుచుకునే అవకాశం అయితే కనపడుతుంది. ఇక చిత్తూరుకు వచ్చేటప్పటికి చంద్రగిరి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ వైసీపీకి. నగరి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ టీడీపీకి. రోజా కాన్స్టిట్యున్సీ ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతుంది. ఇక గంగాధర్ నెల్లూరు వచ్చేటప్పటికి పూర్తిగా వైసీపీకి ఉంది. అలాగే చిత్తూరు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది. పోతలపట్టు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్, మనం చెప్పలేని పరిస్థితి. పలమనేరు వచ్చేటప్పటికి టీడీపీకి పూర్తిగా ఉంది. కుప్పం కూడా చంద్రబాబు గారి కాన్స్టిట్యున్సీ పూర్తిగా తెలుగుదేశం పార్టీకి ఉన్న నేపథ్యం. ఇక మొత్తంగా ఇందులో కానీ మనం చిత్తూరులో కానీ మనం ఒకసారి తీసుకుంటే 2 వైఎస్ఆర్సీపీ గెలిచే అవకాశం ఉంది, 3 తెలుగుదేశం పార్టీ, 1 మాత్రం కీన్ కంటెస్ట్ ఉంది. ఇక రాజంపేటకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ పూర్తిగా చెప్పలేని పరిస్థితి. ఇక
కోడూరుకి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, రాయచోటి కీన్ కంటెస్టెంట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, తంబలపల్లి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ మన ఎడ్జ్ మాత్రం టీడీపీ, పీలేరు వచ్చేటప్పటికి పూర్తిగా టీడీపీకే ఉంది, మదనపల్లి వచ్చేటప్పటికి ఆ కీన్ కంటెస్టెంట్ మనం ఇప్పటికిప్పుడేమీ చెప్పలేని పరిస్థితి, పొంగనూరు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉంది. సో రాజంపేట గారు మనం మొత్తంగా తీసుకున్నట్టయితే మూడు వైఎస్ఆర్సీపీ, 2 తెలుగుదేశం పార్టీ బట్ 2 మాత్రం కీన్ కంటెస్టెంట్ కనపడుతుంది. ఇక కడప జగన్మోహన్ రెడ్డి సొంత ఇలాకాగా వచ్చేటప్పటికి బద్వేలు కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, జమలమడుగు పూర్తిగా వైసీపీ, కడప పూర్తిగా వైసీపీ, కమలాపురం పూర్తిగా వైసీపీ, ప్రొద్దుటూరు కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, మైదుకూరు మాత్రం ఎప్పటికిప్పుడు చెప్పలేము బట్ ఇక్కడ తెలుగుదేశం పార్టీ వచ్చే అవకాశం ఉందని చెప్తున్నారు, పులివెందుల కూడా పూర్తిగా వైసీపీ ఉంది. సో కడపలో దాదాపుగా మొత్తం క్లీన్ స్విప్ అని చెప్పొచ్చు, ఒక్కటి మాత్రం మనం ఇప్పటికిప్పుడు రిజల్ట్ చెప్పలేని పరిస్థితి. సో ఇక నంద్యాల వచ్చేటప్పటికి ఆలగడ్డ మాత్రం కీన్ కంటెస్టెంట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, నందికొట్కూరు వచ్చేటప్పటికి వైసీపీకి పూర్తిగా ఉంది, నంద్యాల కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ, బనగాలపల్లి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది, డోన్ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ మనం చెప్పలేని పరిస్థితి, పాండ్యం కూడా సేమ్ కీన్ కంటెస్టెంట్ చెప్పలేని పరిస్థితి. సో ఈ రకంగా మనం కానీ నంద్యాల కానీ మనం ఒకసారి చూసినట్టయితే 2 వైఎస్ఆర్సీపీ, 3 తెలుగుదేశం పార్టీ బట్ 2 మాత్రం కీన్ కంటెస్టెంట్ వచ్చే అవకాశం ఉంది. ఇక కర్నూలుకి వచ్చేటప్పటికి కర్నూలు కీన్ కంటెస్టెంట్ పూర్తిగా ఉంది చెప్పొచ్చు, కొడుమూరు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, యమగనూరు అయితే కీన్ కంటెస్టెంట్ మనం చెప్పలేని పరిస్థితి, మంత్రాలయం కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, ఆదోని కీన్ కంటెస్టెంట్ మనం ఇప్పుడు చెప్పలేని పరిస్థితి, ఆలూరు కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, పత్తికొండకు వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి వచ్చే అవకాశం ఉంది. సో కర్నూలులో కానీ మనం మొత్తంగా చూసుకుంటే 4 వైసీపీకి వచ్చే అవకాశం ఉంది, 3 మాత్రం కీన్ కంటెస్టెంట్ ఇప్పటివరకు ఇప్పటికిప్పుడు మనం ఏమీ చెప్పలేని పరిస్థితి. సో ఇక అనంతపూర్కి వచ్చేటప్పటికి రాయదుర్గం వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఎడ్జ్ మాత్రం టీడీపీకి ఉంది, ఉరవకొండ వచ్చేటప్పటికి టీడీపీకే పూర్తిగా ఉంది, గుంతకల్ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ టీడీపీ జనసేనకు ఉంది ఎడ్జ్ మాత్రం, తాడిపత్రి వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ మాత్రం ఉందని చెప్పొచ్చు. ఇక సింగనమల వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీకి ఉన్నట్టుగా తెలుస్తుంది, అనంతపూర్ అర్బన్ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ టీడీపీ, అలాగే కళ్యాణదుర్గం టీడీపీ. సో ఈ 2 కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ గెలుచుకోబోతున్నాయి, అందులో ఒకటి పరిటాల ఫ్యామిలీ నుంచి అయితే ఒకటి పోటీ చేయబోతున్నారు. ఇక మొత్తంగా అనంతపూర్ గారు మనం ఒకసారి తీసుకున్నట్టయితే 5 తెలుగుదేశం పార్టీ గెలిచే అవకాశం ఉంది, 1 వైసీపీ గెలిచే అవకాశం ఉంది, 1 మాత్రం కీన్ కంటెస్ట్ ఉందని చెప్పొచ్చు. ఇక హిందూపూర్ ఫైనల్గా మనం హిందూపూర్కి వచ్చేటప్పటికి మడకశిర వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం వైసీపీ, హిందూపూర్ వచ్చేటప్పటికి పూర్తిగా టీడీపీ, మన బాలకృష్ణ పోటీ చేసే కాన్స్టిట్యున్సీ, పెనుగొండ వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ ఉందని చెప్పొచ్చు, పుట్టపర్తి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ, అలాగే ధర్మవరం వచ్చేటప్పటికి కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం టీడీపీ, కదిరి కీన్ కంటెస్టెంట్ ప్రస్తుతానికి రిజల్ట్ మనం చెప్పలేని పరిస్థితి. సో రాప్తాడు కీన్ కంటెస్టెంట్ బట్ ఎడ్జ్ మాత్రం తెలుగుదేశం పార్టీ. సో ఇందులో ధర్మవరం రాప్తాడులో ఒకళ్ళైతే పరిటాల ఫ్యామిలీ నుంచి పోటీ చేయొచ్చు. హిందూపూర్ నుంచి కన్నా మనం ఒకసారి పరిగణలో తీసుకున్నట్టయితే 1 వైసీపీ గెలిచే అవకాశం ఉంది, 4 టీడీపీ, 2 మాత్రం కీన్ కంటెస్ట్ అని తెలుస్తుంది. సో ఫైనల్గా రిజల్ట్ కానీ మనం ఒకసారి ఈ టోటల్ రిజల్ట్ కానీ మనం ఒకసారి పరిశీలించినట్టయితే టీడీపీ జనసేన పొత్తు మీద 94 స్థానాలు గెలుచుకుంటే అంటే మ్యాజిక్ ఫిగర్ అయితే పూర్తిగా వచ్చేసింది. వైసీపీకి కేవలం 46 స్థానాలు వస్తున్నట్టుగా చెప్తున్నారు. టైట్ ఫైట్ అయితే 35 కాన్స్టిట్యున్సీలో ఉంది. సో ఇక్కడ టైట్ ఫైట్ అనేది చాలా ఎక్కువ కాన్స్టిట్యున్సీలో ఉంది. ఇందులో మెజారిటీ ఎడ్జ్ కూడా ఇందులో కూడా 50-50 సీట్లు అయినప్పటికీ కూడా దాదాపుగా 120 సీట్లకైతే టీడీపీ జనసేన పొత్తు చేరుకుంటున్నట్టుగా తెలుస్తుంది. ఏది ఈ టైట్ ఫైట్లో సగం అవుతాయి అనుకుంటే రఫ్గా. సో మొత్తంగా ఏది ఏమైనా రైజు సర్వే మాత్రం పూర్తిగా వారు వన్ సైడ్ అని చెప్తుంది. టీడీపీ జనసేన పొత్తు మీద వచ్చే ప్రభుత్వం ఏర్పాటు చేయడం ఖాయం. సీట్లలో కొద్ది గొప్ప వ్యత్యాసం మారచ్చు, బట్ ఈ టైట్ ఫైట్లో ఏదైనా కొద్ది గొప్ప తేడా రావచ్చు. కానీ ఇంకా 2 నెలల సమయం ఉంది. 2 నెలలు అంటే చాలా ఎక్కువ సమయమే. అసలు ఎన్నికల ప్రచారం ఇప్పుడే మొదలవుతుంది. సో రాజకీయ పరిణామాలు ఎటైనా మారవచ్చు, బట్ అధికారాన్ని కైవసం చేసుకునే స్థాయిలో అయితే వైసీపీ ఇప్పటికిప్పుడు పుంజుకునే స్థాయి అయితే లేదు. ఖచ్చితంగా టీడీపీ జనసేన ఆ పొత్తు మీద మరింత బలపడే అవకాశం ఉందని చెప్పి రైజు సర్వే చాలా స్పష్టంగా చెప్తుంది.